నగర పరిధిలోని 14వ డివిజన్ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ ఏసీ నగర్ స్కూల్ నందు మరి తమ్మినేని కృష్ణయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ గీతామయి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సభ్యులు మరి 5వ క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థులకు మరి బుక్స్ ఎగ్జామ్ ప్యాడ్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి యొక్క స్కూల్ హెచ్ఎం గారికి ఉపాధ్యాయులందరూ కూడా ముందుగా పేరు పేరున మా యొక్క గీతామయి ఎడ్యుకేషన్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి గీతామయి ఎడ్యుకేషన్ ట్రస్ట్ నెల్లూరు జిల్లా మొత్తం కూడా మరి విద్యకు అవసరమైనటువంటి విద్య వైద్యం ఈ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. మరి ఈరోజు యొక్క జూలై 2వ తారీఖున మరి ఏసీ నగర్ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ అని ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా చక్కగా చదువుకొని భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాన్ని అధిరోహించాలి. మరి అదేవిధంగా మీరు కూడా మాలాగే మరి పెద్ద అయిన తర్వాత మరి మీ యొక్క ఉద్యోగంలో నుంచి కొంత భాగాన్ని ఇలాంటి సేవా కార్యక్రమాన్ని నిర్వహించాలి. మరి విద్యార్థులకు చిన్ననాటి నుంచే విద్యాబుద్ధులకు నేర్పిస్తున్నటువంటి ఉపాధ్యాయులు మరి అదేవిధంగా వారి తల్లిదండ్రుల సమాజంపై అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా గీతామయి ఎడ్యుకేషన్ ట్రస్ట్ చాలా తెలియజేస్తుంది. మరి 5వ క్లాస్ నుంచి ఎందుకు ఇస్తున్నామంటే వీరంటే ఒక అవగాహన ఉంటుంది, మనం ఏదైనా చెప్పినా వింటారు. కాబట్టి ఈ యొక్క క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మరి అదేవిధంగా మీరందరూ కూడా మరి చదువుతూ చక్కగా తోటి వారికి ఉపయోగపడుతూ మరి అదేవిధంగా మీరు పెద్ద అయిన తర్వాత కూడా ముఖ్యంగా మీరు బాగా పెద్ద అయిన తర్వాత మీ యొక్క చిన్నప్పుడు మీకు విద్యా బుద్ధులు నేర్పించినటువంటి గురువులను గౌరవించండి. ఎందుకంటే మీలో చాలా మార్పులు వస్తాయి కాబట్టి మిమ్మల్ని మీకు చదువు చెప్పినటువంటి గురువులు మిమ్మల్ని గుర్తుపట్టుకోలేరు. కాబట్టి మీరే పలకరించాలి. మేడం గారు మేము మీ దగ్గర చదువుకున్నామండి, ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామంటే టీచర్స్ కానివ్వండి మరి అదేవిధంగా మాస్టర్స్ వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఎందుకంటే వారి యొక్క పెంచినటువంటి మొక్క ఈరోజు ఇంత వటవృక్షమై 10 మందికి ఉపయోగపడుతుందంటే వారి కుటుంబ సభ్యులు మీ కుటుంబ సభ్యులు ఆనందపడినటువంటి ఆనందం మరి మీ యొక్క ఉపాధ్యాయులు ఆనందపడతారు. కాబట్టి మీరు అందరూ కూడా మీకు ఎవరు వచ్చినా చక్కగా చదువుకోమని చెప్తారు. ఎందుకు చెప్తారు? మీ వయసు చదువుకునే వయసు కాబట్టి మీరు ఎటువంటి యాక్టివిటీస్ అదర్ యాక్టివిటీస్కి వెళ్ళవాకండి. ఇది సమాజంలో చాలామంది ఉంటారు మనం చెడగొట్టడానికి, అలాంటి వాటి జోలికి ఎవరు వెళ్ళవాకండి. మీకు ఏదైనా సంఘటన జరిగితే మీ ఉపాధ్యాయునికి చెప్పాలి అంటే బయట మమ్మల్ని ఇట్లా అన్నారని. అలాంటివన్నీ జాగ్రత్తగా మేడం గారు చెప్పి మేడం గారు డీల్ చేస్తారు. కాబట్టి మీకు అందరూ చక్కగా చదువుకొని భవిష్యత్తులో మీకు ఏదైనా విద్యకు అవసరమైనా కానీ మళ్ళీ మా వంతు సహాయం చేస్తాం. మేడం గారికి నా నంబర్ కూడా ఇచ్చాను. మీకు త్వరలో కూడా డెంటల్ మెడికల్ క్యాంప్ కూడా పెడతాను. ఆ రోజు మీకు పేస్ట్ బ్రష్ కూడా ఇస్తాను. పళ్ళు క్యాంపు ఉదయాన్నే బ్రష్ చేసుకోవాలి. దంతాల సమస్యలు వస్తాయి చిన్నపిల్లలకు. చాక్లెట్స్ పాలు లాగేసేసి బ్రష్ మనం క్లీన్ చేసుకోకుండా అలాగే నిద్రపోవడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా మళ్ళీ 5th క్లాస్ అండ్ 4th క్లాస్ కూడా డెంటల్ క్యాంప్ త్వరలో పెడతారు. డాక్టర్ గారు వస్తారు ఇక్కడికి, మీకు అది కూడా చేపిస్తారు. ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి మరి యొక్క ఏసీ నగర్ 14వ డివిజన్లో ఉన్నటువంటి మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎం గారికి మరి ఉపాధ్యాయులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.